మన మధ్యలో జాషువా గారు హలో ఈ సమయంలో మన మధ్యలో జాషువా గారు వచ్చి ప్రవీణ్ పగడాల గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. సుభాష్ దగ్గర మైక్ పంపిస్తున్నాయి. వాటరు మజ్జిగ తాగిన వారు రోడ్ల మీద అవన్నీ వేయొద్దని దయతో మనం చేస్తున్నాము. అవన్నీ కూడా పక్కన వేయండి. మీరే పన్నాక ఎవరు లేపరు. మీరు తాగి అన్నీ వేస్తున్నారు. తర్వాత అది చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటన జరిగిన ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుంది. ఇంకా పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ ఇంకా ఏది రిలీజ్ అవ్వలేదు. అనేక అనుమానాలు క్రైస్తవ ప్రబోధకులైనటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి వెనకల అనేక సందేహాలు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అనేక కథనాలుగా వింటూ ఉన్నాం. క్రైస్తవ్యానికి వచ్చినటువంటి భయాందోళనలో ప్రస్తుతం క్రైస్తవ్య లోకం అనేది ముందుకు కొనసాగుతుంది. ఐక్యమత్యంగా కొనసాగుతున్నటువంటి భారతీయులైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా ఈ మత విద్వేషాలకు లోనై ఒకరికొకరు మత విద్వేషాలు చెలరేగుతూ కొంతమంది విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా ఈ మత సామరస్యం అనేది దెబ్బతింటా ఉంది. దయచేసి గవర్నమెంట్ వారి మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. మేము గవర్నమెంట్ వారిని ఎంతో గౌరవిస్తున్నాం. ఇప్పటికీ 10 రోజులు అవుతున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఎలాంటి నోటీస్ ఇంకా రాలేదు. దయచేసి ఈ మత సామరస్యత దెబ్బతినకుండా మీరందరూ కూడా గవర్నమెంట్ వారిని మేము ప్రేమతో గిద్దలూరు పాస్టర్ చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాష్ట్రంలో జరగకుండా ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ సహోదరులాగా అందరూ కొనసాగున్నట్లుగా దయచేసి ఎవరైతే ఈ అనుమానాస్పద మృతి వెనకాల ఎవరెవరైతే శక్తులు ఉన్నాయో వాటిని మీరు కనుక్కొని వారిని బయటికి తీసుకొని రావాలని, మీడియాలో వస్తున్నటువంటి ఆ అభూత కల్పనమైనటువంటి ఆ సీసీటీవీ ఫుటేజీలు కూడా రాకుండా చూడాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సత్వరమే ప్రవీణ్ పగడాల గారి మృతిపై విచారణ సత్వరమే జరిగి ఆ నోటీస్ కూడా త్వరగా విడుదల చేయాలని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవులకు సంఘ కాపరులకు భద్రత కలిగించాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాలు అందరూ ఒకరికొకరు పురిగొల్పుకొని ఒకరికొకరు ఐక్యంగా కొనసాగుతూ ఉండగా కొంతమంది కావాలనే ఈ డిబేట్ల ద్వారా కొంతమంది కావాలనే క్రైస్తవ మతాలకు చిచ్చు పెడుతూ లేనిపోని విద్వేషాలు రేకెత్తుతూ సోషల్ మీడియాలో ఒకరినొకరిని బలవంతం చేస్తూ మేమందరం తెలియజేస్తా ఉన్నాం. జగచంద్రశేఖర్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రములు. దైవజనులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులకును రాజకీయ నాయకులకును పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ క్రైస్తవ సేవకుల ర్యాలీ శుభ సందర్భముగా వారికి మా నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా భారీ సంఖ్యలో సేవకులుగా మేమందరము శాంతియుతంగా ఈ ర్యాలీ జరపడానికి గల అనుమానాస్పదంగా ఇప్పటి స్థితిలో ఉన్నాయని ఇందు క్రైస్తవులు దాన్ని మీరు పరిష్కారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇందు ర్యాలీని మేము ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మరి డిపార్ట్మెంట్ వారు అధికారులు ఈ విషయాన్ని జోక్యం చేసుకొని క్రైస్తవులకు న్యాయం చేయాలని ప్రభువు బట్టి కోరుతున్నాం. అంత మాత్రమే కాదు, మానవ యొక్క బ్రతుకులో మానవత్వం చాలా గొప్పది. మానవుడు మానవుడి మీదనే పడి దాడి చేయడం ఎంత దౌర్భాగ్యం, ఎంత దిక్కులేని స్థితి ఇది. కాబట్టి ఇది న్యాయము కాదని చెప్పి మరొక క్రైస్తవుల మీద లాంటి దుర్ఘటన దురవ్యవస్థ సమర్పింపబడుతున్నట్లు దయచేసి వెంటనే చర్య తీసుకొని న్యాయము చేయాలని మేమందరి పక్షమున జేఏసీ పక్షమున డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ న్యాయం చేస్తారని
గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో దేవప్రకాష్ సార్ గారు ముందుకొచ్చి ఒక 2 నిమిషాలు. దేవప్రకాష్ సార్ గారు ఈ సమయంలో యేసుక్రీస్తు నామములో జాయింట్ రియాక్షన్ కమిటీ విధులు క్రైస్తవ రైలుకి చేసినటువంటి కాపులు సమస్తులందరికీ క్రీస్తు నామములో వందనం తెలియజేస్తుంటున్నాను. క్రైస్తవులు దేవుని సువార్త ఎంతమందికో ప్రేమను పంచినటువంటి వారు, మరి ఎంతమందికి ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ మరి చదువు చెప్పించి ఆహారం ఇచ్చి మెడికల్ సర్వీసెస్ ఇచ్చినటువంటిది క్రైస్తవత్వము. మరి ఈరోజు పాస్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ గారి నిధులు జేఏసీ వారు ఎంతగానో సంతాపం తెలియజేస్తుంటున్నారు. మరియు ఆయన మరణములకు న్యాయం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఉన్నటువంటి మరి క్రైస్తవత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఇచ్చినప్పుడు లేకుండా వారందరికీ కూడా ప్రభుత్వము రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. క్రైస్తవత్వము అందరినీ ప్రేమను చాటున్నది. దాని ఒకటిని అందరూ జ్ఞాపకం, అన్ని మతములు సమానం అనేది మనకు అందరికీ తెలుసు. ఇట్ ఈజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వి నో దట్. కాబట్టి మనమందరము ఐక్యత కలిగి ముందుకు సాగుతుండాలి. మరి ప్రవీణ్ ప్రకాష్ ప్రతి పట్ల చేస్తున్నటువంటి ర్యాలీ ఎంతో శాంతియుతంగా చేస్తున్నామని మీకు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాం. అలాగే దయచేసి గమనించండి, ఒక 2 నిమిషాల కాడికి ఎవరు ఎక్కువ మాట్లాడవద్దు, సమయం లేదు కాబట్టి ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మన మధ్యలో జోన గారు 2 నిమిషాలు మాట్లాడతారు. నిజముగా ప్రవీణ్ పగడాల గారిది అత్యంత దారుణమైన హత్య అని అనుమానాస్పదముగా మరి మేము నిజముగా ఈ మాట చెప్తున్నాము. ఎందుకంటే ఆ యొక్క ప్రవీణ్ పగడాల గారు ఎంతగానో ఆయన దేవుని సేవ చేశారు, సమాజానికి మేలు చేశారు. క్రైస్తవులు ఎవరు కూడా ఇతరులకు హాని చేసేవాళ్ళు కాదని ఆయన పట్ల మరి మాకు గవర్నమెంట్ సీఎం గారు చంద్రబాబు గారు తప్పకుండా న్యాయం చేస్తారని, ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ అంతా ఎవరికి అనుకూలంగా కాకుండా న్యాయంగా జరిగిస్తారని నమ్ముచు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. అలాగే మన మధ్యలో జయక్క గారు ఒక 2 నిమిషాలు, 2 నిమిషాల్లో ముందే ముగించాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు నిజంగానే చాలా స్ఫూర్తి క్రైస్తవులకు కానీ హిందువులకు కానీ, ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఆయన చెందిన క్రైస్తవత్వం అయినా కానీ మానవత్వాన్ని ప్రేమించాడండి, మనుషుల్ని ప్రేమించాడండి. ఆయన కులము కానీ ఎప్పుడు కులం కానీ ఏ రోజు కూడా ఆయన మాట్లాడలేదండి. మానవత్వాన్ని ప్రేమించాడు. నిజంగా క్రైస్తవులందరికీ కానీ ఏ కులంలోనైనా కానీ ఆయన ఒక న్యాయం జరిగించాడండి, న్యాయంగా మాట్లాడాడు. అలాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకోవడం ఈరోజు ఆయన పోగొట్టుకోవడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. కానీ దయచేసి క్రైస్తవులందరికీ క్షమిస్తారు తప్పగా ఎవరిని దూషించరు, మాట్లాడరండి. అంతేకాకుండా ఆయన కుటుంబానికి ఆయనకు క్రైస్తవానికి న్యాయం జరిగించాలని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ పనిగా తిప్పు దేనికి తిప్పు We want justice. We want బండి తిప్పాలి. క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవులపై దాడులు ఆపాలి.
క్రైస్తవులకు రక్షణ కల్పించాలి క్రైస్తవులకు రక్షణ కల్పించాలి క్రైస్తవులకు రక్షణ కల్పించాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి We want justice 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 క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి We want justice we want justice we want justice పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి 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 క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై justice we want justice we want justice క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి we want justice we want justice we want justice పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి 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 క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి we want justice 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 క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి we want justice we want justice we want justice పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవులకు రక్షణ కల్పించాలి క్రైస్తవులకు రక్షణ కల్పించాలి క్రైస్తవులకు రక్షణ కల్పించాలి we want justice we want justice we want justice పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి పాస్టర్ న్యాయం చేయాలి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి
న్యాయం చేయాలి. We want జస్టిస్, we want జస్టిస్, we want జస్టిస్. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. ఒక్క నిమిషం, క్రైస్తవుల ఐక్యత ఒక్క we నిమిషం. want పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వృద్ధికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వృద్ధికి పాస్టర్ ప్రవీణ్ ఒక్క పగడాల గారి నిమిషం, ఒక్క వృద్ధికి నిమిషం, we want ఒక్క నిమిషము. ఈ సమయంలో ఒక్క నిమిషం, ఒక్క నిమిషము సమయంలో ఓబులాపురం దానియాలు చిన్న ప్రార్థన చేస్తారు. ఓబులాపురం దానియాలు. హలో ప్రార్థన. మహోన్నతుడా పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. మరి దావిజనులు ప్రవీణ్ ప్రగడాల అన్నగారి యొక్క ఇదిగో ఆత్మకు శాంతి చేకూర్చబడాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో నా తండ్రి ఆయన మరణం అనుమానాస్పద వృత్తి కనుక ఆ విషయంలో గవర్నమెంట్ వారు చక్కటి న్యాయం చేయడానికి నీ కృపను దయచేయండి. క్రైస్తవులంతా కలిసి ఈ ఐక్యత ర్యాలీని నిర్వహించడానికి గిద్దలూరు పట్టణంలో మీరు చూసిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భవిష్యత్తులో మా రాష్ట్రంలో దేశంలో ఇలాంటి సంఘటనలు జరగనున్నట్లుగా ఈ కృపను అనుగ్రహింప చేసి నా తండ్రి శాంతిని సమాధానాన్ని సమకూర్చమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, ముస్లింల మధ్య ఎటువంటి వాదోపవాదాలు లేకున్నట్లుగా సహోదర ప్రేమతో, సహోదర భావంతో మెలగడానికి ఇదిగో నా తండ్రి ఈ యొక్క భారతదేశం సౌఖ్యంగా సమైక్యంగా ఉండడానికి నీ కృపను దయచేయండి. ప్రతి మానవుడు మతం అనేటటువంటి మత్తులో మునిగిపోక మానవత్వంతో మెలగడానికి నీ కృపను అనుగ్రహింప చేయమని, ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, మరి ముఖ్యంగా దైవజనుడైనటువంటి ప్రవీణ్ ప్రగడాల అన్నగారి యొక్క కుటుంబాన్ని, భార్య పిల్లలను మీరు ఓదార్చమని, ముందున్న దినాల్లో ఆయన సేవను మీరు బలోపేతం చేసి ఇదిగో క్రైస్తవులైనటువంటి వారు ఇదిగో నా తండ్రి కలిసి సమస్యలు ఎదుర్కోవడానికి అనుగ్రహింపచేసి నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ ర్యాలీని ముందున్న సమయాన్ని కూడా దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. అలాగే ఒక 2 నిమిషాలు దయచేసి, సమయము విలువైంది. 2 నిమిషాలు మన మధ్య వేసుకుంటున్నామన్న మాట. అమరుడు హతసాక్షి అయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతిని, అనుమానాస్పద మృతిని సంతరించుకొని నేడు గిద్దలూరు పాస్టర్ జేఏసీ తరఫున ఏర్పాటు చేసిన ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఇందులో ఏ విధమైనటువంటి కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ భేదం లేకుండా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ, క్రైస్తవులు హింసకు ప్రతిహింసను కోరుకునే వాళ్ళు కాదు. ఒక చెంపకి ఇంకొక చెంప చూపించినటువంటి శాంతియుతమైనటువంటి సాధు జంతువులు లాంటి వారు. మరి అటువంటి వారు సమాజానికి ఎక్కడ ఏ విధమైనటువంటి కీడు తలపెట్టేటువంటి మనస్తత్వం వారికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన బోధనల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పబడిన రీతిగా ప్రేమతత్వము తప్ప ఏ విధమైనటువంటి అశాంతయుతమైనటువంటి విషయాలను సంస్కారం అనేటువంటిది క్రైస్తవులకు లేదు. కనుక భవిష్యత్తులో మరి ఏ విధమైనటువంటి ఓన్లీ క్రిస్టియన్స్ సేవకుల మీదనే కాకుండా మనిషి ఎప్పటికీ కూడా ఎటువంటి ఈ మారణకాండ సంబంధమైనటువంటి దుష్పరిణామాలకు దారి తీయకుండా శాంతియుతంగా ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకునే క్రైస్తవులను సహోదర భావంతో మనమందరము భారతదేశము నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులని నేర్చుకున్నటువంటి తత్వాన్ని నిమిడింపజేసుకొని సహోదర భావంతో కొనసాగాలని, ప్రవీణ్ కుమార్ గారి వృత్తి వెనుకాల ఉన్నటువంటి నిజానిజాలు ఎంతో వారే వెలికి తీసి మరెప్పుడు ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా కాపాడతారని ప్రభు నామమున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి స్తోత్రం. దినం తండ్రి నాయన పరిశుద్ధులు అయా ప్రవీణ్ పగడాల గారి స్మృతికి తండ్రి మేము ఇలాగా ఐక్యత కలిగి తండ్రి ర్యాలీలో నాయన కొనసాగించుకున్నాం. మీ దాసుడు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు ఆదరించండి, మీ గొప్ప ఆదరణ వారికి కలుగజేయండి. అయా తను ఉన్నటువంటి న్యాయాన్ని మీరు జరిగించి
నీ కొరకు సాక్షి అయినటువంటి దైవజనులను బట్టి అయ్యా కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇలాగ ప్రభా మా గిద్దలూరు పట్టణంలో అయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధుల ద్వారా తండ్రి అనేక మంది విశ్వాస బృందం సేవకులు కలిసి అయినా మా సానుభూతిని తెలియపరుస్తూ ఉండగా నీ దాసుడు వెళ్ళి నీతో ఉంటుండగా ప్రభా మా భారతదేశంలో ఇలాంటి అరాచకాలు మరి ఎక్కడ జరగకోకుండా తండ్రి మీరు మాకు అనుగ్రహించి మేము తండ్రి రుజువు చేసుకొని నీ కొరకు నేను ప్రకటించేటట్టుగా గొప్ప కార్యాలు జరిగించి మీరే నడిపించుతున్నందుకు స్తోత్రం చెప్తూ గవర్నమెంట్ వారు చక్కటి నివేదన కలగజేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించబడుతున్నాము. ప్రవీణ్ పగడాల గారి మృతికి ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి. క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు ఆపాలి. We want Justice. We want Justice. We want Justice. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. We want Justice. 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 We want We want We want We want We want We క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత We want We want We want క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత We want We want దాడులు క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి ప్రధాన యాజకులు యూదుల రాజులు దేవుని అన్నది హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు, మనిషిని మనిషిగా చూడద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తప్పుతలేదు, బట్టలు దింపేస్తుంది. నిజంగానే ప్రభుత్వ యేసుక్రీస్తు చంపింది ఎవరు అంటే మతమే కాదు. ఆమె గులాబీ చెట్లు కలిగించుకుని నాకెందుకు బాబు నాకున్నా లే చంపండి అన్నది మతం. నిజమైన మనిషిని చూస్తే బట్టలు కాపాడి ఒక్క నిమిషం ఉండి. We want క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవులపై దాడులు ఆపాలి. అందరూ కలిసి చెప్పండి. We want Justice. 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 పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి. We want ఆగాలి. We want క్రైస్తవులపై దాడులు ఆపాలి. 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 క్రైస్తవులపై దాడులు బాగా ఆపండి. క్రైస్తవులపై దాడులు. దయచేసి బాగా ఆపండి. దయచేసి ఇటువంటి మ్యూజిక్ పెట్టొద్దు. గమనించండి. ఇక్కడ కుమరాం కట్ట దగ్గర ఒక 5 నిమిషాలు బండి ఆగాలి. కుమరామ కట్ట దగ్గర కొంచెం ముందుకెళ్ళి We want Justice. Justice. క్రైస్తవులపై దాడులు ట్రాఫిక్ క్రైస్తవులపై దాడులు ఒక్క నిమిషం అన్న. క్రైస్తవులపై దాడులు ఒక్క నిమిషం చెప్పి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆపండి బండి. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా బండి ఆపండి. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకూడదు, బండి ఆపండి. కొంచెం అక్కడ ఎవరు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండాలి. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ దానియేలు గారు, దానియేలు కాదు, తెలుగు బాప్టిస్ట్ చర్చి గిద్దలూరు పాస్టర్ దానియేలు గారు
తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంపాదకులు దానియేలు గారు వస్తున్నాడు. ఒక 2 నిమిషాలు ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడతారు. హలో ప్రభు కృపను బట్టి గిద్దలూరు క్రైస్తవ సమాజము మధ్యలో రావడం ఎంతో సంతోషకరము. ముందే ఉండండి. దయచేసి రౌండ్ ఉండండి. ఎవరు కూడా అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా ఉండాలి. ఒక 2 నిమిషాలు అందరు మానవారం అందరు రౌండ్గా ఈ రీతిగా వారి యొక్క మృతిని గురించి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఐక్యతను తెలియజేస్తూ వారి కుటుంబానికి అదే రీతిగా ఈ యొక్క శాంతి ర్యాలీని జరిగించడానికి ప్రభు కృప చూపాడు. ఈ దినమందున ఇటు ఐక్యత అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో కలిగి ఉండాలని, అదే రీతిగా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో వారి కుటుంబానికి ఆదరణ మరియు సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క మరణముల గురించి ప్రభుత్వం తరపున ఈ న్యాయమైనటువంటి తీర్పును ఆశిస్తూ ఈ దినమందున చేరుకుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామమును బట్టి శుభములు తెలియజేస్తూ ఈ యొక్క శాంతి ర్యాలీని ఈ రీతిగా జరిగిస్తూ ఉన్నాం. సమయంలో చేరావు సార్ చిన్న ప్రార్థన. దగ్గరగా ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి, మేము ఎన్ని నిమిత్తమైన ఇక్కడ చేరి ఈ ఎండలో నిలుచొని మీకు అడుక్కుంటున్నామో సహాయంగా తెలియజేయండి. మాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేస్తారు అని అనేక సాక్ష్యాధారాలను బట్టి మేము నమ్ముతున్నాం. మా ప్రభువా, ఆయన ఒక్కడే కాదు, మరి ఈ సేవలు చేసేటటువంటి ప్రతి బిడ్డను ఆదరించండి. ఇటువంటి భయంకరమైనటువంటి మరణాలకు గురి కాకుండా మీ బిడ్డలను రక్షించి కాపాడమని, ఇదిగో ఆయన ఈ సమయంలో ఎక్కడ ఉన్నా మరి ఆయన కొరకు మేము ప్రార్థిస్తున్నాము. డాక్టర్ పగడాల గారి మృతిపై మేమందరము సంతాపం చెప్పుకుంటూ మీ సన్నిధానంలో అడుక్కుంటున్నాము. ప్రభుత్వం వారిని కూడా బతిమాలుకుంటున్నాము. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ప్రవీణ్ పగడాల కంటే ముందుగా దేవుని వాక్యము కొరకై మరి మరణించినటువంటి సాక్షులు ఎంతో మంది ఉన్నారు. అయితే మనం సేకరించిన సమాచారం ప్రకారము ఆయన మృతి యాక్సిడెంటల్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయబడిన ఈ సమాచారం ప్రకారము దానిని మనము మరి సాక్షిగా సంబంధించిన వ్యక్తిగా ఆయన మృతిని గురించి మరి న్యాయపరమైనటువంటి మరి దర్యాప్తును కోరుతూ మరి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఈ విధంగా కలిసి రావడం, మరి ముఖ్యంగా గిద్దలూరులో క్రైస్తవులందరూ ఈ విధంగా కలిసి మరి ఈ న్యాయం కొరకై పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు ఆపండి. సైడ్ పెట్టి కొంచెం
We want justice. 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 పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం జరగాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సైన్ రావాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం జరగాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం జరగాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి క్రైస్తవులపై దాడులు ఆపాలి. అందరూ మీ ఎడమ చేతి వైపు పెట్టి వెళ్ళే వాహనాలను దయచేసి ఆపు ఇబ్బందులు లేవు. అటు తిరిగిపోతారు. ఒక 5 నిమిషాలు ఇక్కడ ఆపండి. సమయంలో సమయంలో మన మధ్యలో పెద్దలు దైవజనులు సమయం నారాయణ గారు చిన్న ప్రార్థన చేస్తారు. అలాగే దానియేలు గారు కొమ్మూరు దానియేలు సల్మాన్ రాజు త్వరగా రావాలి, ముందుకు రావాలి. అలాగే రాజన్న పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఘనమైన పాదములకై స్తోత్రాలు తెలుస్తూ మధ్యాహ్నకాల సమయంలో జరగనంటున్న ఈ ర్యాలీలో మీరు ఇంతవరకు తోడుగా ఉన్నారు. మా ప్రియులు దేవా ప్రవీణ్ పగడాల గారిని మీరు హతసాక్షిగా తీసుకున్నారు. విడవబడిన ఆత్మకు, విడవబడిన కుటుంబానికి ఆదరణ మీరు కలిగింపజేసి ప్రభు న్యాయం కలిగించి మీరే సహాయం అందించి తోడయ్యమని యేసునామమున తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి. ఈరోజు ఆగండి కొంచెం ఆగండి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు మరణించి క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ఆయన మరణాన్ని మనమందరం కూడా జీర్ణించుకోలేక 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశమంతా కూడా ప్రవీణ్ పగడాల మరణాన్ని జీర్ణించుకోలేక సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది ఒక కుటుంబంలో తన తమ్ముడిని లేదా అన్నను కోల్పోయినట్టుగా ప్రతి ఒక్కరు కూడా దుఃఖ సంద్రంలో మునిగిపోయారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన చేసినటువంటి బోధలన్నీ కూడా ఆయన ఎవరిని నొప్పించలేదు. ప్రవీణ్ పగడాల గారు ఏ మతముని గురించి బోధించలేదు. మనిషిని మనిషిగా చూడండి. మనిషిని మనిషిగా చూస్తే మతం అనేది పారిపోద్ది. మతము ముసుగులో మనిషిని మనిషిగా చూడట్లేదని చెప్పేసి ఒక గొప్ప బోధ ఈ ప్రపంచానికి చేశాడని చెప్పేసి మనందరికీ తెలుసు. అయితే ప్రవీణ్ పగడాల గారు పుట్టింది కడప, అయితే వాళ్ళ తల్లి గారిది ప్రొద్దుటూరు. మన ప్రాంతంలోనే రాయలసీమ ప్రాంతంలోనే ప్రవీణ్ పగడాల గారు పుట్టారు. అయితే ప్రపంచ దేశాల్లో కూడా ప్రవీణ్ పగడాల అంటే తెలియనటువంటి వ్యక్తి లేరని చెప్పేసి జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరో హిందూ ఆ యొక్క సహోదరుడు నాకు చెప్పాడు, నువ్వు ఈ వాక్యం చూస్తూ ఉన్నావు యూట్యూబ్లో, ప్రవీణ్ పగడాలని కొట్టు నీకు తెలుస్తుందంటే అప్పుడు ఆయన చూశాను. ఆయన చూసినప్పుడు ఆ డిబేట్లలో ఆ మెసేజ్లు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. ఇంత గొప్ప వ్యక్తి క్రైస్తవ లోకంలో ఉన్నాడా అని అనిపించింది. అయితే ఆయన లేని లోటు ఇక ముందు ఎవరు కూడా రాలేరు. ఆయన ఉన్నటువంటి ఆ రోజులు ఇక ముందు ఎవరు కూడా పూడ్చలేరని చెప్పేసి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంత మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచము కోల్పోయిందని చెప్పేసి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన
దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన దేవుడు కళ ద్వారా మాట్లాడితే ఇండోర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి, ఇండోర్ మధ్యప్రదేశ్ లో నువ్వు అక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్ లో 3 రోజులు తన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఆ యొక్క డబ్బులు అయిపోయిన వరకు అక్కడే ఉన్నాడు. అలాగే ఆయన దేవుని యొక్క పిలుపు మేరకు కళ ద్వారా మాట్లాడితే ఆ ఇండోర్ అనేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన అక్కడికి వెళ్ళేసరికి హిందీ భాష అస్సలు రాదు, తెలుగు తప్ప హిందీ రానే రాదు. అయితే 1 నెల రోజుల్లోనే హిందీ భాష అనార్కలి కింద నేర్చుకున్నాడు. హిందీలోనే స్వార్థ ప్రకటించడము విచ్చలవిడిగా ఆయన మాట్లాడము చూశారు. అయితే ఆయన హిందీ వాడు అనుకున్నారు, తెలుగువాడు అని అనుకోలేదు. అలాంటి గొప్ప వ్యక్తి ప్రవీణ్ పగడాల. అయితే ఆ వాక్చాతుర్యాన్ని, ఆ జ్ఞానాన్ని చూసినటువంటి ఒక దైవజనుల కుటుంబం ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన ఇంట్లోనే ఆయన ఏర్పాటు చేసి సేవకు ఉపయోగపడతాడు. ఉప్పు లాంటి మనిషి, లోకానికి వెలుగు లాంటి మనిషి, ఈ క్రైస్తవ లోకానికి పనికొస్తాడని ఆయనను ఒక సేవకునిగా గుర్తించి అక్కడ వాళ్ళ కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె 15 సంవత్సరాలు, ఒక కుమార్తె 4 సంవత్సరాలు. అంతేకాదు ఆయన 20 మంది అనాథ పిల్లలను పోషిస్తూ ఉన్నాడు. 3 కంపెనీలు ఆయనకున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు. 3 కంపెనీలకు రిసీవ్గా పనిచేస్తూ ఆ వచ్చే డబ్బులతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అనాథ పిల్లల్ని 20 మందిని పోషిస్తూ ఉన్నాడు, చదివిస్తూ ఉన్నాడు, పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వృద్ధులను కూడా ఎంతో మంది చేరదీసి వృద్ధాశ్రమాలు కట్టించి వృద్ధులను కూడా పోషిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. డిబేట్లో కూర్చుంటే చూపుడి ప్రభాకర్ కూడా ఆశ్చర్యపడిపోయారట. ఇంత జ్ఞానము ఇతనికి ఎక్కడిది, ఇతని పాండిత్యము ఎక్కడిది అని చెప్పేసి ప్రభాకర్ కూడా అలాగే నోరు తెచ్చుకొని చూస్తున్నానని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే మనం గమనించినట్లయితే విలియం ఎడ్వర్డ్ కూడా, ఆయన కూడా ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు అసలు నేనే అనుకుంటే నాకంటే ఇంత గొప్పగా చెబుతున్నాడే, ఇలాంటి వ్యక్తి ఇంకా క్రైస్తవ లోకంలో లేడు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఒక వ్యక్తి ఈరోజు క్రైస్తవులకు లేడు అంటే ఈరోజు బాధపడాలి క్రైస్తవ ప్రపంచము. అలాంటి ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని ఇక మనం తెలుసుకోలేమని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ మనమందరం కూడా ఆయన ఆత్మకు శాంతి కలిగేలా ప్రార్థించాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు న్యాయం చేసేలా మనమందరం ప్రార్థించాలని తెలియజేస్తూ ఈ యొక్క ఆ ప్రసంగాన్ని నేను ముగిస్తా ఉన్నాను. క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవులపై దాడులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి, కర్ణ గారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి we want కుమారన్న కర్ణ గారు ఇద్దరు కుమారన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి we want పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి క్రైస్తవుల ఐక్యత. దయచేసి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ శాంతియుతమైన ర్యాలీలో ప్రభువా మీ ప్రజలందరినీ ప్రభువా మీరు ఏకీభవింపజేసి చక్కగా మీరు జరిగించిన విధానం కొరకై వందనాలు. మాస్టర్ ప్రవీణ్ గారి మరి ప్రభా వారి యొక్క ర్యాలీ విషయంలో తండ్రి మీ సహకారం ఇచ్చినందుకు వందనాలు. ముందున్న కార్యక్రమంతో జయప్రదంగా జరిగిస్తున్నాను. చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రైస్తవులపై దాడులు.
లేకుంటే మైక్ ఏంటి కాసేపు మాట్లాడు